ఏషియా కప్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది భారత్. కాసేపట్లో దుబాయ్ వేదికగా యూఏఈతో తొలి మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది టీమిండియా. కెప్టెన్ సూర్యకుమార్ తో పాటు అభిషేక్ శర్మ, గిల్, సంజు శాంసన్ కు జట్టులో చోటు దక్కింది. అలాగే తిలక్ వర్మ, శివం దుబే, హార్దిక్, అక్షర్ కు స్థానం లభించింది. స్పిన్నర్స్ గా కుల్దీప్, వరుణ్ చక్రవర్తి జట్టులో ప్లేస్ దక్కించుకున్నారు. స్పీడ్ స్టార్ బుమ్రా కూడా బరిలోకి దిగుతున్నాడు. మరోవైపు హోమ్ గ్రౌండ్ కావడంతో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది యూఏఈ. డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. అనిల్, మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. ఏషియా కప్ లో ఫేవరెట్ గా భారత్ బరిలోకి దిగుతోంది. బౌలింగ్ ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి, ఎట్లా చూడొచ్చు కమింగ్ మ్యాచ్ ని? సౌజన్య, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన 6 నెలల తర్వాత ఈ రోజు ఆసియా కప్ లో ఇండియా తర్వాత యూఏఈ తలపడనుంది. అయితే యూఏఈకి ఇది వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి సో వాళ్ళు కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఈ రోజు గేమ్ ఎట్లయినా కూడా ఈ రోజు ఇండియాతో గెలవాలని ఒక పట్టుదలతో ఉన్నారు. అయితే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ తో సో ఈ రోజు మ్యాచ్ కి దిగబోతున్నారు. అయితే నిన్న జరిగినటువంటి మొదటి మ్యాచ్ లో కూడా అటు ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ మధ్య పోటీ పడనుగా ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. అయితే ఇప్పటి వరకు ఈ ఆసియా కప్ 2025లో మొట్టమొదటిసారిగా 8 టీములు ఈ ఆసియా కప్ లో మొట్టమొదటిసారిగా పాల్గొంటున్నాయి. అయితే నెక్స్ట్ జరగబోయేటువంటి వరల్డ్ కప్ కి ఇది ఒక చిన్న కప్పుగా కూడా చూస్తుంటారు క్రికెట్ అభిమానులు. అయితే 2023 వన్డే ఆసియా కప్ లో కూడా భారత్ ఘన విజయం సాధించింది. సో అదే ఊపుతో ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఆసియా కప్ లో కూడా చాలా దూకుడుగా ఆడనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ 8 జట్లలో కూడా చాలా వరకు భారత్ సంబంధించినటువంటి టీం అంటే విజయాలే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అయితే పూర్తిగా కూడా ఇందులో 2 గ్రూపులుగా అయితే గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ ఉండగా గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ తర్వాత హాంకాంగ్ గా ఉన్నాయి. అయితే ప్రతి గ్రూప్ లో టాప్ 2 కు సంబంధించినటువంటి మ్యాచెస్ అంటే టాప్ 2 లో ఉన్నటువంటి సూపర్ 4 కు చేరుతాయి. ఆ తర్వాత టాప్ 2 కు సంబంధించినటువంటి టీంలు ఫైనల్ చేరుతాయి. సో కాసేపటి క్రితమే టాస్ గెలిచినటువంటి టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. సో బౌలింగ్ ఎంచుకున్నటువంటి టీమిండియాలో కూడా మనకి ఇప్పటి వరకు చూస్తే టీమిండియా అంటే మనకి అంచనాల ప్రకారం చూసినట్లయితే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా, వైస్ కెప్టెన్ గా శుభమన్ గిల్, తర్వాత ఇందులో సంజు శాంసన్ కూడా మనకి కాసేపటి వరకు కూడా ఒక ఉత్కంఠగా ఉండే. ఎందుకంటే సంజు శాంసన్ కి ఇందులో ఛాయిస్ ఉంటుందా లేనటువంటి ఆశలు కూడా ఉండే. సో సంజు శాంసన్ కూడా ఇందులో చోటు దక్కింది. తర్వాత శివం దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి. అంటే ఇందులో మనకి చూడొచ్చు బుమ్రాని ఎదుర్కోవడానికి యూఏఈకి సంబంధించినటువంటి టీమ్ కు సంబంధించినటువంటి ప్లేయర్స్ సో కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత వరుణ్ చక్రవర్తి కూడా, ఎందుకంటే మనకి గతంలో కూడా చూస్తున్నట్టయితే ఐపీఎల్ లో కూడా చాలా దూకుడు ఆడినటువంటి టీమిండియాలో ఉన్నటువంటి ప్లేయర్స్ పలు టీంలలో ఐపీఎల్ లో కొన్ని ఫ్రాంచైజీలు దక్కించుకున్నటువంటి టీంలో కూడా చాలా మంచి ప్రదర్శన కనబరిచారు. కాబట్టి సో ఈ రోజు మరి కాసేపట్లో జరగబోయేటువంటి ప్రతిరోజు రాత్రి 8 గంటలకి ఈ మ్యాచెస్ జరుగుతాయి. అందులో ఈ రోజు సెకండ్ మ్యాచ్ జరగబోతుంది. ఇక ముఖ్యంగా ఇప్పటి వరకు ఇండియాకు సంబంధించినటువంటి టీం కూడా చాలా వరకు ఈ ఆసియా కప్ లో విజయాలు సాధించింది. ఇక మరోవైపు పాకిస్తాన్ కి సంబంధించి కూడా మనకి సెప్టెంబర్ 14లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ రోజైతే యూఏఈతో హోమ్ గ్రౌండ్ లో జరిగేటువంటి, ఎందుకంటే మనకి దుబాయ్ లో అబుదాబి వేదికగా ఈ ఒక ఆసియా కప్ 2025 మ్యాచ్ సంబంధించి జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతిసారి అంటే ఈ సంవత్సరం మనకి భారతదేశం అంటే ఇండియాలో ప్రాతినిధ్యం వహించేది, కానీ పాకిస్తాన్ ఇండియాలో జరిగినటువంటి రాజకీయ ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా సో దీన్ని యూఏఈ అంటే మనకి దుబాయ్ లో నిర్వహిస్తున్నారు. సో దుబాయ్ లో ఈ రోజు రాత్రి 8 గంటలకు రెండవ మ్యాచ్ అది భారత్ యూఏఈ మధ్య జరగనున్నది. ఇక ఇప్పటికే అంతా కూడా ప్రాక్టీస్ చాలా కట్టుదిట్టంగా అంటే పటిష్టంగా కూడా ఇప్పటి వరకు ప్లేయర్స్ కూడా మంచి ప్రాక్టీస్ చేసి చాలా ఊపు మీద ఉన్నారనే చెప్పవచ్చు. సో తొలిసారికి కూడా ఈ 8 జట్లు ఇదే ఫస్ట్ టైం ఆసియా కప్ లో పాల్గొనడం అనేది కూడా సో మొత్తానికైతే అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ పూర్తయిపోయాయి. మనకి నిన్న ఓపెనింగ్ సెరమనీ అయింది. ఈ రోజు సెకండ్ మ్యాచ్ అయితే జరగనుంది. ఇక ఈ ఏడాది T20 వరల్డ్ కప్ దృష్ట్యా ఈసారి టోర్నీని ఈ యొక్క T20 ఫార్మాట్ లో కూడా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ఫైనల్ మ్యాచ్ అనేది ఇదే నెల సెప్టెంబర్ 28న
జరగనుంది. అయితే గ్రూప్ ఏలో భారత్ పాకిస్తాన్ ఉంది కాబట్టి సో మిగతా మ్యాచ్లు కనుక ఓడితే సో ఖచ్చితంగా గ్రూప్ ఏలో ఉన్నటువంటి భారత్ పాకిస్తాన్ ఇప్పటి వరకు అయితే ఆసియా కప్ లో ఎప్పుడు కూడా ఫైనల్లో పోటీ పడలేదు. సో ఈ మ్యాచ్లు అన్ని సజావుగా జరిగితే సో ఈ రోజు జరిగే మ్యాచ్ కానీ తర్వాత జరిగే మ్యాచ్లకు సంబంధించి కానీ అన్ని సజావుగా జరిగి చివరిగా కూడా ఫైనల్లో గ్రూప్ ఏలో ఉన్నటువంటి భారత్ పాకిస్తాన్ కనుక ఫైనల్లో తలపడితే సో ఇదే మొట్టమొదటిసారిగా ఆసియా కప్ లో ఫైనల్లో భారత్ పాకిస్తాన్ కూడా తలపడిన ఒక చరిత్ర సృష్టించనుంది. సో మొత్తానికైతే ఈ రోజైతే మరి కాసేపట్లో ఫీల్డింగ్ ఎంచుకున్నటువంటి ఇండియా సో యూఏతో తలపడనున్నది. బౌలింగ్ ఎంచుకుంది ముందుగా. సో బౌలింగ్ లో కూడా బూమ్రా కానీ అటు మనకి వరుణ్ చక్రవర్తి కానీ అక్షర్ పటేల్ కానీ ఇందరూ తర్వాత హార్దిక్ పాండ్యా తర్వాత మనకి తిలక్ వర్మ సంజు సంసన్ సో అంతా యంగ్స్టర్సే ఉన్నారు. సీనియర్స్ ఎవరు లేకుండా ఈసారి ఆసియా కప్ లో దిగబోతున్నటువంటి టీమిండియాకి సంబంధించి మాత్రం ఇది ఒక మంచి శుభారంభంగా చెప్పొచ్చు సౌజన్య. రైట్ అనిల్, థ్యాంక్ యూ.